సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. మనం ఈ రోజు వీడియోలో రన్నింగ్ కి ఎలాంటి షూ తీసుకుంటే బాగుంటుంది, ఒక షూ తీసుకునేటప్పుడు దానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. టాప్ 10 టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను నేను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో మీరు మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఎంత బడ్జెట్లో తీసుకుంటారో అది మీ ఇష్టం, కానీ షూ తీసుకునే ముందు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలో సో ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ వన్, మీరు షూ ఎప్పుడు తీసుకున్నా సరే ఈ షూని ఇలా స్ట్రెచ్ చేసి చూడాలి. సో ఇలా ఫ్లెక్సిబిలిటీ ఇలా ఉండడం వల్ల మన షూ రన్నింగ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. కంఫర్ట్ లేకుండా మనం ఏది కూడా రన్ చేయలేం సరిగ్గా. సో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో సెకండ్ వన్, మన గ్రిప్ అనేది బాగా ఉండేటట్లు చూసుకోవాలి. సో ఎందుకంటే మనం గ్రౌండ్లో కానీ లేదా హిల్ పరిగెట్టినప్పుడు కానీ ఫాస్ట్గా చేసేటప్పుడు మనకి స్లిప్ అవుతుంటుంది కొన్ని. సో మన గ్రిప్ బాగుండడం వల్ల స్లిప్ అనేది అవ్వదు, మన రన్వే కూడా బాగుంటుంది అనమాట. సో రెండోది, గ్రిప్ అనేది బాగా ఉండాలి. సో థర్డ్ వన్ ఏంటంటే ఈ సోల్ అనేది మెత్తగా ఉండేటట్లు చూసుకోండి. సో ఎందుకంటే మీరు ఏమైనా జంపింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ నార్మల్ షూస్ వాడడం వల్ల మీ ఆ ప్రెజర్ అంతా కూడా మీ నీస్ మీద పడుతుంటది అనమాట. సో నీ ఇంజరీ అవుతారు. సో మీ సోల్ అనేది మెత్తగా ఉండడం వల్ల మీరు జంపింగ్ ఎక్సర్సైజ్ చేసినా సరే ఈ సోల్ అనేది కవర్ చేస్తుంది దాన్ని. మీకు నీ ఇంజరీస్ కానీ ఇలాంటివి అయ్యేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో సోల్ అనేది మెత్తగా ఉండాలి. సో ఫోర్త్ వన్, మీరు షూ తీసుకునేది ఎప్పుడైనా సరే ఈ షేప్ ఉండాలి. షేప్ చూడండి, ఈ షేప్ వల్ల మీ ఆర్చ్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటుంది. చాలామంది ఫ్లాట్ ఫుట్ యూస్ చేస్తుంటారు అనమాట. ఫ్లాట్ ఫుట్ యూస్ చేయడం వల్ల మీ ఫీట్ అనేది కూడా ఫ్లాట్గా అయిపోతుంటుంది. సో దానివల్ల మెడికల్లో అన్ఫిట్ అయిపోతారనమాట. షూ ఎప్పుడైనా ఎంచుకున్నప్పుడు ఈ షేప్ ఉందో లేదో పక్కా ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట మీరు. సో ఫిఫ్త్ వన్, ఈ లోపల కుషల్ అనేది మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. సో ఇది మెత్తగా ఉండడం వల్ల మీరు రన్ చేసేటప్పుడు మీకు మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. సో అంతేకాకుండా మీ బాడీ అనేది మీ కంట్రోల్లో కూడా ఉంటుంది. సో సిక్స్త్ వన్ ఏంటంటే ఇక్కడ షూ ముందు మిస్ ఫిల్టర్ ఉండేలా చూసుకోండి. సో ఇలా ఉండడం వల్ల, ఈ మిస్ ఫిల్టర్ ఉండడం వల్ల లోపలికి ఎయిర్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో అలా ఎయిర్ ఫ్లోట్ అవడం వల్ల మీ బాడీ కొంచెం తొందరగా రికవరీ అయితే అవుతుంది. సో అంతేకాకుండా ఇంజరీస్ కూడా మీకు అంతగా అవ్వవు అనమాట. సో ఈ మిస్ ఫిల్టర్ ఉండేలాగా మీరు చూసుకోండి. సో సెవెంత్ వన్ ఏంటంటే మీ సోల్ ఉంది కదా, లార్జ్ నుంచి స్మాల్ అయితే అవ్వాలి. సో ఇలా ఉండడం వల్ల మీ ఫుట్ అనేది ఇలా పైనుంచి కిందకైతే ఉంటుంది. సో దానివల్ల ఏంటవుతుందంటే మీరు రన్ చేసేటప్పుడు ఈ షూ అనేది మిమ్మల్ని ముందుకు పుష్ చేస్తుంది. సో ఎయిత్ వన్, మీరు షూ తీసుకునేది ఎప్పుడైనా సరే లైట్ వెయిట్ ఉండే షూయే చూసుకోవాలి. సో లైట్ వెయిట్ ఉండడం వల్ల మీకు రన్నింగ్ కంఫర్ట్ బాగుంటుంది, రన్నింగ్ బాగా చేయగలుగుతారు. చాలామంది హెవీ వెయిట్ షూస్ అయితే వాడేస్తారు. అది వాడటం వల్ల వాళ్ళ టైమింగ్ కూడా పాడైపోతుంటుంది. సో మీరు రన్నింగ్ చేసేటప్పుడు బాగుండాలంటే లైట్ వెయిట్ షూయే తీసుకోవాలి ఖచ్చితంగా కూడా. అది ఒక 300 గ్రామ్స్ లోపు అయితే ఉండాలి. సో నైన్త్ వన్, చాలామంది పెద్ద షూలు తీసేసుకుంటారు లేదా బాగా టైట్ అయిపోయిన షూలు తీసేసుకుంటారు చాలామంది. సో షూ తీసుకునేది ఎప్పుడైనా ఎలా ఉండాలంటే జస్ట్ మీ ఫింగర్ ఉంది కదా, మీ ఫింగర్ తగలాలన్నమాట. ఇక్కడ మీకు షూ వేసుకుంటే జస్ట్ ఈ ఫింగర్ గ్యాప్ మాత్రమే ఉండాలి. సో అలా ఉండడం వల్లే మీకు కరెక్ట్ ఆ షూ పర్ఫెక్ట్ అని మీరు అలా అయితే తెలుసుకోవచ్చు. సో అలా కాకుండా మీరు పెద్ద సైజు తీసుకున్నా లేదా చిన్న సైజు తీసుకున్నా మీ రేస్ కంప్లీట్గా అయితే పాడైపోతుంది. సో 10th వన్ ఏంటంటే మీరు ఒక బ్రాండెడ్ షూ తీసుకుంటేనే మాత్రం మనకి ఇన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఒక బ్రాండ్ అనేది మెయింటైన్ చేయండి. సో దానివల్ల మన ఫుట్ వర్క్ బాగుంటుంది, రన్ చేసేటప్పుడు మన కంఫర్ట్ బాగుంటుంది, మీరు జంపింగ్ కూడా బాగా చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఈ ఒక్క షూ తోటి అయితే మీరు చేసుకోవచ్చు. సో తీసుకునేటప్పుడు కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం మంచి షూ తీసుకోవడం వల్ల మీరు ఇంజురీ కూడా అవ్వరు, మీ రన్వే ప్రతిదీ కూడా బాగుంటుంది. సో తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక మంచి షూ అయితే తీసుకోండి. సో మీకు ఎలాంటి షూ తీసుకోవాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. మీ బడ్జెట్లో ఒక మంచి బ్రాండెడ్ షూ అయితే నేను మీకు అయితే చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జస్ట్ లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.